హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మెసేజ్ కల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఈ విధంగా తురుముకోవాలి, గింజలు లేకుండా తురుముకోవాలి. చూశారు కదా, ఈ వీడియోలో చూపించినట్లు ఈ విధంగా మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తురుముకున్నాము కదా, ఈ మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు వేయించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు వాటర్ ఏమి లేకుండా. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండేటట్టు మొత్తం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాట్ వాటర్లో సగ్గుబియ్యం ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత గీ యాడ్ చేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవాలి. వేయించుకొని ఈ రెండు ఒక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పొంగొచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, సొరకాయ తురుము యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అదే విధంగాను షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా మనకు పాయసం రెడీ అయిపోయింది. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జీడిపప్పు పలుకులు కూడా పైనగా వేసుకోవాలి. అంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్